right now in the name of Jesus. I proclaim your name, my Lord. Ribala Rashal. Cleanse your sin by your blood. Cleanse every sin by your blood, my Lord. Ibashala rabakaturala. Make them pure right now. Make them great nation right now. In the name of Jesus, I command right now. యేసు క్రీస్తు నామములో స్వస్థత విడుదల కలుగును గాక. ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నాను. ఇప్పుడే గడ్డలు కరిగిపోతా ఉన్నాయి యేసు నామములో. కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి. నీ మీద నీ భర్తకు ప్రేమ పుట్టును గాక. ఇప్పుడే మమకారం పుట్టును గాక. నీ పిల్లల మనస్సులు మారుతా ఉన్నాయి. ఇప్పుడే చేంజ్ రైట్ నౌ. చేంజ్ రైట్ నౌ. చేంజ్ రైట్ నౌ. యాటిట్యూడ్ and discipline. Attitude and discipline right now. Change everything in the name of Jesus. నీ పిల్లల మనస్సు మారుతా ఉంది. ఇప్పుడే నీ పిల్లల యాటిట్యూడ్ మారుతా ఉంది. వైఖరి పద్ధతులు మారుతా ఉన్నాయి. ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ దెం ఫ్రీ రైట్ నౌ. సెట్ దెం ఫ్రీ రైట్ నౌ. సెట్ దెం ఫ్రీ రైట్ నౌ. Every evil and demon spirits in the name of Jesus, come out in the name of Jesus. Go out in the name of Jesus. విశ్వసించిన వారికి కార్యములు జరుగునుగాక. నమ్మిన వారికి కార్యములు జరుగునుగాక. ఇప్పుడే వారి చేతుల కష్టాజితం వారు అనుభవించుదురుగాక. వారు తలపెట్టి పూనుకొనిన పనులు జరుగునుగాక. నిశ్చయముగా జరుగునుగాక. నిశ్చయముగా జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడునుగాక. మనుషుల చేత మూయబడిన ఎన్ని తెరవబడునుగాక. మూయబడిన ఎన్ని తెరవబడునుగాక. మూయబడిన ఎన్ని తెరవబడునుగాక. Flow in the name of Jesus. Overflow. Command overflow. Mashallah Rabba. జయిస్తావు నువ్వు. నిశ్చయముగా జయ జీవితం కలుగుతుంది. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవా చేయబోతున్నాడు. యెహోవా చేయబోతున్నాడు. యెహోవా చేయబోతున్నాడు. యెహోవా చేయబోతున్నాడు. దేవుని కార్యాలు గొప్పవి. Let me tell one thing right now. The very glorious testimony in front of us. మన మధ్యలో ఒక అక్కగారు ఉన్నారు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. లిజన్. ఒక అద్భుతమైన సాక్ష్యం. నా కుమారునికి ఒక ఉద్యోగం రావాల్సి ఉంది. దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుందని అధికారులు చెప్పారు. దాని కొరకు డబ్బులు ఇచ్చినా కూడా అది 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. పైగా మీకు నచ్చింది మేము ఇవ్వలేము, ఇచ్చింది చేసుకోవాలని ఖచ్చితంగా మాట్లాడారు. అయితే నీ మాటను నేను గౌరవించి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు మొన్న వచ్చాను. ప్రార్థన చేశాను. ఆ రోజు మీరు చెప్పారు, దేవుడు ఈరోజు ఒక కార్యం చేస్తున్నాడు నీ పట్ల అని. మరుసటి రోజు సాయంత్రానికి ఒంగోలు నుంచి ఫోన్ వచ్చింది, నీ కుమారుడికి ఉద్యోగం ఇచ్చేస్తున్నామని చెప్పేసి. మరుసటి రోజు సాయంత్రమే అక్క కూడా మన మధ్యలోనే ఉంది. జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత మీకు సాక్ష్యం చెప్పిస్తాను.
నమ్మకమైన బిడ్డలకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమె నమ్మకస్తురాలు ప్రభు సన్నిధిలో. హీ కెన్ డు ఆల్ థింగ్స్. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు నమ్ము. నీ పిచ్చి ముఖం వేసుకొని అవిశ్వాసంతో నిరుత్సాహంతో కూర్చున్నంత కాలం నువ్వు అట్లబడి ఉండాల్సిందే. నీలో ఏం మార్పు ఉండదు. దేవుని వైపు చూడు. నీ నిరీక్షణ దేవుని వైపు చూడు. తప్పకుండా ఒకరోజు కార్యం చేస్తాడు. కుటుంబాశీర్వాద ప్రార్థన అయిపోయిన మరుసటి రోజు సాయంత్రమే ఫోన్ వచ్చింది. అమ్మా, నీ కొడుకుకు శాంక్షన్ చేసినాం, పలానా డిపార్ట్మెంట్లో పలానా ఆఫీసర్గా శాంక్షన్ చేసినాము, పోస్టింగ్ ఇచ్చేంత వరకు ఆగండి ఇంకా అని చెప్పేసి ఆల్రెడీ దేవుడు శాంక్షన్ చేశాడు. చప్పట్లు కొట్టి వేసేయండి. కనపరుద్దాం, కనపరుద్దాం. మన సంఘంలో ఉద్యోగస్తులు లేపబడతా ఉన్నారు. ఇంకా మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. దేవుని సేవకునిగా ప్రవచిస్తా ఉన్నాను. మీ పిల్లల చదువులని బట్టి కాదు, దేవుని కృప వారి మీద ఉండే విధానాన్ని బట్టి, మీ ప్రార్థనను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వండర్ఫుల్ కార్యాలు చేయబోతా ఉన్నాడు. మనకంటే లోకంలో జ్ఞానవంతులు ఉన్నారు. జ్ఞానవంతులకే ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వాలి దేవుడు. కానీ యథార్థవంతులకు ఆయన మేలు చేస్తానంటున్నాడు. ఆయనను ప్రేమించు వారికి చేస్తానంటున్నాడు. అందులో నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు ఉన్నావు కూడా. నేను నమ్ముతున్నాను ఈరోజు. కనుక తలుపులు మోయబడ్డాయా? దేవుడు తెరుస్తాడని చెప్పండి. దేవుడు ఇప్పుడే తెరిచినాడని చెప్పండి. ఇప్పుడే తెరిచాడు దేవుడు. ఎవ్వడు ఆశీర్వాదం ఆపలేడు. అయ్యవడికి కనపడవు. నమ్మిన వారే పొందుకుందురుగా. దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు ఆయన. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచిన అనేకము. మనుషులు మూసిన తలుపులు కొన్నే. చెప్పాలి ఈ మాట అందరూ. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచిన. చేతులు పైకెత్తి చివరిసారిగా ఒక్కసారి ఆయన నమ్ముతున్నామని అదొక గుర్తు అన్నమాట. మనం చేతుల పైకి ఎత్తడం అంటే, అయ్యా నిన్నే నమ్ముతున్నానయ్యా ఈ మాటను బట్టి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకము. కమ్ ఆన్ ఎవ్రీవన్. మరొకసారి. తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అని గట్టిగా. మనుషులు మోసిన తలుపులు. విశ్వాసంతో యజమానుడా యజమానుడా పిలచిన ఈ పిలుపునకు కారణం. చెప్పండి. యజమానుడా. yes. గట్టిగా, మరి కొంచెం గట్టిగా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమయనడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. యవనస్తులందరూ కూడా అందరూ సాష్టాంగపడండి దేవునికి. యవనస్తులందరూ అందరం సాష్టాంగపడండి. మిగతా వాళ్ళందరూ నిలువు మోకాల మీద ఉండండి. మిగతా వాళ్ళందరూ స్త్రీలందరూ కూడా నిలువు మోకాల మీదకి వచ్చేయండి. పురుషులందరూ కూడా సాష్టాంగపడండి దేవునికి.
ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు, చాలిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ఉన్నాము. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప. బిడ్డలు చాలా నిరుత్సాహంలో ఉన్నారయ్యా పరిస్థితులను బట్టి. మొర్దుకై సామాన్య రాజు గుమ్మము దగ్గర ప్రభువా ఒక కాపలదారుడు ప్రధానమంత్రిగా చేశారు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడు. అన్యాయంగా శ్రమలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఏ ప్రాంతంలో అయితే చంపాలనుకున్నారో అదే ప్రాంతంలో ఊరేగిస్తున్నారు మీరు. ఎవడైతే లేకుండా చేయాలనుకున్నాడో వాడి చేతుల మీదనే ఊరేగిస్తున్నారు మీరు. నువ్వు ఎంత అద్భుతాలు చేస్తావు తండ్రి, ఎంత చిత్ర విచిత్రమైన కార్యాలు చేస్తావు దేవా నువ్వు. నా ప్రియ బిడ్డల కుటుంబాల్లో కూడా నిశ్చయముగా అటువంటి కార్యములు జరుగునుగాక. వారు అనుభవించుదురుగాక, అవి చూచుదురుగాక. వారి జీవితాలలో హామాను లాంటి వ్యక్తులు ఉన్నారు, గొల్యాతు లాంటి వ్యక్తులు ఉన్నారు, సన్బల్లటు లాంటి వ్యక్తులు ఉన్నారు. నాయనా, యేసు నామములో వారు సిగ్గుపడినట్లుగా నీ బిడ్డలు తలలు పైకెత్తబడును గాక. నీ బిడ్డలను దీవించండి. ఏ ఒక్కరిని చేయి విడిచిపెట్టద్దయ్యా. వాళ్ళ పిల్లల వివాహాలా, వారి పిల్లల చదువులా, ఉద్యోగ ప్రయత్నాలా, వారి చేతుల కష్టార్జితమా, కోర్టు సమస్యలు, దెయ్యపు సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ కలహాలు, అవి ఏ అయినా సరే మూయబడినటువంటి తలుపులు యేసు నామములో ఈరోజు తెరవబడునుగాక, తెరవబడునుగాక. సమస్యలతో ఆశీర్వాదపు తలుపులు మోయబడగా యేసు నామములో ఆశీర్వాదపు తలుపులు తెరవబడునుగాక. నువ్వు మా యజమానుడు తండ్రి, మీరు సహాయం చేయండి. డోంట్ ఫర్గెట్ దెమ్. ఈ నవంబర్ నెలంతా మీ కాపుదల దయచేయండి. పచ్చని ఒలివ చెట్టు వలె వారు వృద్ధి చెందుటకు సాయం చేయండి. అమాయకంగా నడుస్తూ ఉంటారు, అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు, అమాయకంగా తొందరపడుతూ ఉంటారు. కానీ మీరు చేయి పట్టుకొని నడిపించండి, మీరు చేయి పట్టుకొని నడిపించండి. వారిని ఒకసారి సైగ చేయండి ప్రభువా, వారిని ఆపండి తండ్రి. గాఢ అంధకారంలోనికి వెళ్లకుండా వారిని అపవాది యొక్క చేతుల కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా చేయి పట్టుకోండి. మేమే పాటల్లో ఉన్నాం, అన్ని తిన్ననైన మార్గాలే అని మోసపోతూ ఉంటాం. మాతో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అని మేము నమ్ముకుంటూ ఉంటాం. అమాయకంగా మేము మోసపోతూ ఉంటాం. మీరు జ్ఞాపకం చేసుకొని తప్పించండి. నీ బిడ్డల కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి పిల్లల సర్వ సంతతిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అంచెలంచెలుగా వృద్ధి చేయండి. ఈ పరిచర్య కొరకు దశంభాగములు, కానుకలు, కృతజ్ఞత కానుకలు, గుప్పిల భీమిస్తున్న కుటుంబాలను దీవించండి. నమ్మకంగా యథార్థంగా పనిచేస్తున్న యవనస్తులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బియ్యం ఇస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సేవకుని కుటుంబానికి తోడుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ప్రభు వారి అవసరతను తీర్చి మీరే మహిమ పొందండి. ప్రత్యేకించి బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. మీ రాకడ వరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుటకు సహాయం చేసి మీ కాపుదలి మాసం అంతా అనుగ్రహించి మీరు మహిమ పొందమని, తలపెట్టి పూనుకుంటున్న ప్రతి పనిని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.